ముందుగా కరివేపాకు, ఇంకా చిన్న వాయి ఉంది పొయ్యి మీద. ఈ వాయి అయిపోయిన తర్వాత ఎగ్ కలిపేసి పక్కన పెట్టుకున్నాను చూసారు కదా. ఎగ్ కూడా వేసేసుకుని మళ్ళీ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు కనబడతాను. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే మా పిల్లలు రెస్టారెంట్ స్టైల్లో అంటే ఎరుపు రంగులో కాకుండా వైట్గా చేస్తారు కదమ్మా చికెన్ ఫ్రైడ్ రైస్, అలా చేయమ్మా అన్నారు. సరే అని చెప్పేసి అలా చేద్దాం అనుకున్నాను. నాకేమో కారం కారంగా ఇష్టంగా తింటాను, వీళ్ళేమో కొంచెం కమ్మకమ్మగా బాగుంటుంది. ఈ సమ్మర్ ఒకటి కదమ్మా, కారం స్పైసెస్ ఎక్కువ ఎందుకు అని చెప్పేసి అన్నారని. అయినా నేనేమో ఊరుకోను కదా, ఉత్తిది నాకు అస్సలు తినబుద్ది కాదండి. అందుకని సేరువ అయితే చేస్తున్నాను, మీకు కూడా చూపిస్తాను అది ఎలా చేసుకోవాలో రెసిపీ. మంచి టేస్టీగా వైట్ది అలాగా వైట్గా మనం చేసుకున్న ఇది ఫ్రైడ్ రైస్ కానివ్వండి, బగారా రైస్లో కానీ సేరువ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది అన్నమాట. దుమ్ములు తీసి పక్కన పెట్టాను, చికెన్ ముక్కలనేమో పక్కన పెట్టుకున్నాను. మరి రైస్ ఏం తీసుకున్నానంటే బాస్మతి రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ చాలా బాగా బాగుంటుంది ఈ ఫ్రైడ్ రైస్లోకి. ఇదిగోండి, మీకు తెలిసిందే కదా, నేనైతే 2 పొయ్యిల మీద చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇరుకవుతుంది పొయ్యిల మీద చేసేటప్పుడు కూడా. డీప్ ఫ్రై చేయాలి, ఒక పక్కన కర్రీ చేయాలి, కాబట్టి త్వరగా కుక్ చేసుకోవాలి. కాబట్టి నేను లేట్గా మొదలెట్టాను కాబట్టి అన్నీ కాబట్టి వచ్చేస్తుంది అన్నీ. ఇంకా లేట్ ఇంకా వంటగదిలో ఉండాలంటే నైట్ టైము అదే మాకు మా అమ్మ వాళ్ళు అయితే ఆరుబయట చేసేవారండి. ఈ వేసవికాలం వచ్చిందంటే పొయ్యిలు అయి ఉండి పక్కన ఇంకా పొయ్యి మీద చేసుకునేవారు. ఆ వంటగదిలో ఉక్కబోయి కన్నా ఆరుబయట కొంచెం దొడ్డు వైపున ఎక్కువ ప్లేస్ ఉండేది అనమాట. పెరటి కింద అది ఉండేది. అప్పట్లో ఎక్కువ ప్లేస్ ఉంచుకునేవారు కదా, అక్కడ చక్కగా చేస్తే మా తమ్ముడు నేను ముచ్చట్లు పెట్టేవాళ్ళం అన్నమాట. కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఇడ్లీ పెట్టినా ఏం పెట్టినా అది ఎప్పుడవుతుంది అని చూస్తూ ఈ లోపల మేము ఆడుకునేవాళ్ళం అన్నమాట. ఆరుబయట అయితేని అప్పుడప్పుడు అని చల్లదనం బయటికి పురుగులై వస్తే జాగ్రత్త అని. అయినా సరే ఇంకా మేము అప్పట్లో అన్ని మట్టి నెలలే కదా, చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి ఏముందిలేండి, మాట్లాడితే ఫోన్. మా పిల్లలు అంతే, అలాగే తయారయ్యారు. అయితే మీకు ఇంకోటి షేర్ చేసుకోవాలి. అగౌరా వాళ్ళది మల్టీ కుక్కర్ అండి. ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. టెంపరేచర్ కంట్రోల్ చేసుకుని చక్కగా మనం లో కాలితే లో, మీడియం కాలితే మీడియం, హై కాలితే హైలో పెట్టుకోవచ్చండి. ఇదిగోండి, ఇక్కడ ఇది ఉంటుంది కదా, 1 year వారంటీ కూడా ఉందండి. మనకి చక్కగా హ్యాపీగా వాడుకోవచ్చు, కుక్ చేసుకోవచ్చు. ఇది ఒకటి ఎక్కడికైనా పట్టుకెళ్ళినా సరే కర్రీ చేసేసుకోవచ్చు, రైస్ వండేసుకోవచ్చు. మేమైతే 5గురికి సరిపోతుంది మాకు ఈ రైస్. 5గురు, మా బిట్టితో 6గురు ఉంటామన్నమాట. ఈ రైస్ సరిపోతుందండి. అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కొత్త వాళ్ళు చూస్తే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మల్టీ కుక్కర్ అన్నమాట. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. క్వాలిటీ విషయంలో కూడా గిన్నెది కూడా బాగుందండి. గ్లాస్ లిడ్ ప్లేట్ వచ్చింది. చికెన్ ఉంది కదండి, ఇప్పుడు ఈ చికెన్ని చిన్న చిన్న కొంచెం పీసెస్ కట్ చేస్తాను. అలాగే ఇక్కడ కూడా ముక్కలు పెట్టాను. ఇక్కడ ఏం చేస్తానంటే బియ్యం కడిగి పెట్టుకున్నానండి. బాస్మతి రైస్ నానిన తర్వాత వండితే బాగా వస్తుంది పొత్తులాగాని. ఇక్కడ మనకి సేరువాకి జీడిపప్పు, గసగసాలు వేసుకోవచ్చు జీడిపప్పు ప్లేస్లో. దోసపప్పు అంటారు కదా, అది పుచ్చపప్పు అని కూడా అంటారు అది. అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు. మా సాయిరామ్కి అయితే చాలా ఇష్టం అండి ఇది మిక్సీ పట్టేసుకొని మీకు మళ్ళీ చూపిస్తాను. అజీర కొద్దిగా వేసానండి, లవంగాలు కొద్దిగా వేసుకున్నాను. అలాగే జాజి పువ్వు అంటాం కదా, కొంచెం రైస్ మంచి అరోమా రావడానికి మాట, ఇవన్నీ వేస్తున్నాను. అలాగే కొద్దిగా దాల్చిన చెక్క ముక్క కూడా వేస్తున్నాను. చూడండి, నేను ఇక్కడ సాజీరా, లవంగాలు, జాజి పువ్వు, దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు కూడా వేసేస్తాను. కుక్కర్ కూడా ఆన్ చేసేసానండి. దాని పని అది అవుతూ ఉంటుంది. ఇంకా మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి, నేను స్టార్ ఫ్లవర్ ఒకటి వేసాను. అలాగే లవంగాలు 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 1 యాలక్కాయ, దాల్చిన చెక్క, 1 స్టార్ ఫ్లవర్. ఇవి కొంచెం వేగనిద్దాము. మనం ఇప్పుడు నేను చేసి కర్రీ దేనికంటే చేరువ ఫ్రైడ్ రైస్లో కాబట్టి పచ్చి కొబ్బరి ఎందుకు వేసుకున్నామంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎండు కొబ్బరి వాడుకుంటే ఎండు కొబ్బరి వాడుకోండి. కురిడి చెక్క ఉంటుంది కదా, అది యూజ్ చేసుకోవచ్చు. నేను పచ్చి కొబ్బరికాయ వాడనమాట. బాగుంటుంది టేస్ట్, కమ్మగా మంచిగా భలే టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే మనకి అవి కొంచెం దోరగా వేగాలి. కూరలోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. మీకు గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వేసుకోండి. ఇదిగోండి, నేనైతే ఉల్లిపాయలు బాగానే వేసాను. దీంట్లో త్వరగా మనకి వేగిపోవాలి అనుకుంటే కనుక కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకుంటే చక్కగా మనకి త్వరగా వేగిపోతుంది కాబట్టి సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇంకో పక్కన రైస్ అవుతుంది, ఓ పక్కన చేరువ అవుతుంది. రైస్ అయిపోయిందంటే ఇంకా ఫ్రైడ్ రైస్ మొదలు పెట్టేసుకోవచ్చు. మీకు ఇంకా తెలిసింది కదా, చికెన్ని కొత్త వాళ్ళు చూస్తారని వాళ్ళకు కూడా చూపిస్తాను. కార్న్ఫ్లోర్ వేసి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది వేసి
చేయాలి, కట్ చేస్తాను. అయితే చేరువలోకి అయితే టమాటాలు అయితే తీసుకోవాలండి. నేను చాక్ బోర్డ్ తీసుకొచ్చాను కదా, 2 టమాటాలు తీసుకున్నానండి, ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇప్పుడైతే ఈ బాగా దోరగా వేగాలండి. వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి దోరగా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కరివేపాకు వేసాను, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్నర అయితే వేస్తున్నాను. టమాటాలు కూడా వేసేస్తున్నాను. 2 టమాటాలు తీసుకున్నాను, చిన్నగా ఉన్నాయి. కొంచెం పెద్దవి ఉంటే పెద్దవి కూడా తీసుకోండి. ఇవి కొంచెం వేగనిద్దాము. ఒకసారి గరిటి ఇందులో పెట్టేశానండి, గమ్ముని కాలుతుందన్నమాట. ఇంకా అందుకని ఇలా పట్టుకున్నాను కాసేపు, ఒక 5 నిమిషాలు అన్నమాట. ఇంకా ఈ వేసవకాలంలో మల్లెపూల సీజన్ వస్తే భలే ఉంటుంది. పెరట్లో ఎప్పుడు మల్లె చెట్లు ఉండేవి, చక్కగా మల్లెపూలు సువాసన, వంట పక్కన చందమామ వెన్నెల్లోని భలే ఉండేది. నిజంగా ఒక సినిమా స్టోరీ కాదు కానీ న్యాచురల్గా అసలు అలాగే ఉండేది. మేము ఆ వెన్నెల్లోనే ఎక్కువ ఆడుకునే వాళ్ళం. లైట్లు అవి తక్కువగానే ఉండేవి, కరెంట్ అది దొడ్డు వైపున లైట్లు పెద్ద పెట్టరు కదండి, గుమ్మం దగ్గర పెడతారు, కానీ పెరట అంటే పెద్ద దొడ్డు ఉంటుంది కదా. ఇదిగోండి మల్లెపూలు మన టెర్రస్ మీద కాస్తే అది కాస్తే కదా, కూరగాయలు అవి బాగా కాయించి కాస్తే అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి పువ్వులు పూసినాయన్నమాట, పినిస్తో గుచ్చి పెట్టుకుంటున్నాం. పినిసిడు పువ్వులు అయితే అవుతున్నాయండి, ఇప్పుడే వచ్చినాయి కదా, మళ్ళీ ఇంకొకసారి ఆకు దుయ్యాలి, మొగ్గల మీద ఉంది. ఇదిగోండి ఇది బాగా మగ్గిన తర్వాత చికెన్ శుభ్రంగా కడిగేసుకుని ఇవి కూడా వేసేసుకుందాము. ఎక్కువ బోన్స్ వేసుకుంటే బాగుంటుందండి, నేను బోన్సే వేసాను, కొంచెం కండ బోన్స్ని. ఇది నీసు వాసన వస్తుంది, కూర మధ్యలో ఉడుకుతున్నప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఇది ఉంటుంది కదండి, ఇది కందనకాయ కాదు సారీ కార్జం అంటాం కదా అది. ఇదిగోండి బాగా వేగనివ్వాలి, ఇది బాగా మగ్గితే బాగుంటుంది. కొంచెం ఆయిల్లో వేపుకుందాము, 1 నిమిషం చేయగడుక్కుని వస్తాం. ఇదిగోండి కూర ఈ లోపల రైస్ అయిపోద్ది, ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇదిగోండి ఇక్కడ ఏం చేస్తానంటే ఈ లోగల్లో నేను చికెన్ అవుతుంది కదని పసుపు, ఉప్పు, కారం వేసాను, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తాను, 1 స్పూన్ వేసాను, ఎక్కువ వేయలేదు. ఉప్పు వేసానండి, పసుపు వేసాను, కారం వేసాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను, కొంచెం వైట్ ఎగ్గది ఉంటుంది కదా, వైట్ ఆ వైట్ వేసుకుని కొంచెం కలిపేసి కార్న్ఫ్లోర్ వేస్తాను, చూపిస్తాను మీకు అది కూడా. ఇదిగోండి రైస్ ఉడుకుతుంది కాబట్టి మూత తీసేయడమే, కొంచెం పొంగుతుంది. ఇదిగోండి ఇప్పుడు దీంట్లోకి పసుపు వాడతానండి బాగానే, నేను బాగా వేగనివ్వాలన్నమాట. మా పిల్లలకి ఎంత ఇష్టం అంటే ఎప్పుడు వంట రెడీ అవుతుందా అని చూస్తున్నారు. టీవీల దగ్గర ఎతకపోవడమే కదా ఇప్పుడు అందరు పిల్లలు అంతే, ఒక్కరు మా పిల్లలనే కాదు. సిటీకి వెళ్ళిన తర్వాత సిటీ తిరగడం, ఆ లైట్ల దగ్గర బండ్ల దగ్గర టేస్టీ ఫుడ్ తినడం మాల్స్లో, అంతేగాని పల్లెటూరులో ఆ చందమామ వెన్నెల్లో మంచాలు వేసుకుని చక్కగా, ఇంకా ఎండాకాలం వచ్చిందంటే చాలు బయటకు మంచాలు వచ్చేసి టేబుల్ ఫ్యాన్లు పెట్టుకుని పడుకునేవాళ్ళం. ఓ రేడియో ఒకటి ఉండేది మా నాన్నగారికి, రేడియో ఇంట పక్కన పడుకోబెట్టుకునేవారు అన్నమాట. పడుకుని ఇంకా అలాగా కబుర్లు చెప్తా ఆ రేడియో ఆగేది కాదు, మేము నిద్రలోకి వెళ్ళిపోయేవాళ్ళం. ఎప్పుడైనా మధ్యలో లేచినప్పుడు కట్టేవారు అన్నమాట పేరెంట్స్ అయితేనే. అప్పుడు బాగుండేది ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పటికన్నా ఇప్పుడంతా అదో కింద ఉంది, సపరేట్ కింద ఇల్లులు. రెంట్కున్నా పక్కనే అందరూ వాళ్ళు మేము అనే పక్కన ఉన్నా కలిసే బాగుండేదండి. చక్కగా ఆ కబుర్లు ఈ కబుర్లు ముచ్చట్లు పెట్టుకునేవారు అన్నమాట. ఇదిగోండి కారం కూడా వేసేసాను, బాగా వేపుతున్నాను. ఇది కొంచెం ఉడికిన తర్వాత కొద్దిగా మనం ఈ మసాలా ఇది ఉంది కదా ఇది వేసుకుందాం. ఇదిగోండి బాగా నూనెలో మగ్గితే చికెన్ ఏదైనా సరే కూరలో బాగా ఉల్లిపాయలతో పాటు కారంతో పాటు బాగా వేగితే మంచి రుచిగా ఉంటుంది. ఎంత బాగా చేయలేని వాళ్ళు కూడా ఇలాగ కొంచెం కొన్ని టిప్స్ మాట, ఆయిల్లో బాగా అన్నీ వేసి కొంచెం వేపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. మీరు పచ్చడి కారం అది వేసుకోవచ్చు అని చెప్పాను కదండి కూరల్లో, అలా వేసుకునేటప్పుడు అది కూడా ఇలా నూనెలో బాగా వేపుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. ఇదిగోండి నేను వాటర్ పోస్తున్నాను. చేరువ అంటే కొంచెం జ్యూసీగానే ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ వేస్తున్నాను నేను. కొంచెం పలచగానే తిప్పుతాం కదా లిక్విడ్ కింద ఉన్నట్టు జ్యూసీగాని. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఇది ఉడుకుతుంది, నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి కార్న్ఫ్లోర్ అయితే వేసేసాను.
కొంచెం వేసుకున్నాను. మీరు కొంచెం మైదా కూడా వేసుకోవచ్చు, నేను ఓన్లీ కార్న్ఫ్లోర్ మాత్రమే వేస్తున్నాను, మీ ఇష్టం. ఇది ఒక ఫుల్ వేసుకుని అదొక 2-3 స్పూన్లు మీరు మైదా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి వైట్ ఎగ్ అయితే వేస్తున్నాను. ఎల్లోది వేసుకోకూడదు, వైట్ మాత్రమే వేసుకోండి. ఇది ఎలాగో ఇప్పుడు నేను మళ్ళీ మనకి ఫ్రైడ్ రైస్లోకి ఎగ్ వాడతాం కాబట్టి అందులోకి వేసేసుకుంటాను ఆ ఎల్లోది. ఇదిగోండి నేను ఇంకా కలర్ అది వాడట్లేదండి, మంచిది కాదు కదా అని కొంచెం తగ్గించేసాను అనమాట. బాగా తప్పదు అనుకుంటే వేసుకోవడం, మీకు కలర్ఫుల్గా ఇంకా కావాలనుకుంటే వేసుకోండి. లేదంటే నేను కలర్ కోసం కాశ్మీరీ కారం తెలుసు కదండి, రెడ్ కలర్లో ఉంటుంది, అది వాడతాను నేను. ఇదిగోండి ఉప్పు అన్నీ వేసేసాను. ఈ నూనె కాగుతుంది కదా, ఈ నూనెలో వేసేసుకోవడం. రైస్ అయితే అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో చూసారా ఒకసారి, పొత్తులే అయిపోయింది. ఇంక ఇది పక్కన పెట్టేస్తాను, ఆఫ్ చేసేస్తాను. నెక్స్ట్ మనకి ఇది చికెన్ కరివేపాకు కూడా కొద్దిగా వేసుకున్నానండి. ఉప్పు అది సరిపోయింది. ఇలా ముక్కలన్నీ వేసేసుకోవడం. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను చికెన్ని. దుమ్ములు లాంటివేమో కూరలో వేస్తాను అనమాట. బాగుంటుంది టేస్ట్, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చాలామంది మన ఫ్యామిలీ మెంబర్స్ ట్రై చేస్తున్నారంట, ట్రై చేయండి. ఇది ఇంకా పిల్లలకైతే భలే నచ్చుతుంది. కారం ఉండదు కదా, చిన్న పిల్లలు కూడా హ్యాపీగా పెట్టచ్చు. మనం కారం కావాలనుకున్నప్పుడు ఎలాగో చేరువ చేసుకుంటాం కాబట్టి పెద్దవాళ్ళం చేరువతో కలుపుకుని తింటే ఇంకా సూపర్ ఉంటుంది. వీడియోలు ఎంత ఎక్కువ వచ్చేస్తుందండి కాబట్టి వేగిన తర్వాత అలాగే అన్నీ కూడా వేసేసుకుని వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి 1 స్పూను పల్లీల పొడి. నేను అందుకే పల్లీలు ఆడలేదు, లేదంటే మీరు ఒక ఏపు వేపుకొని వాటితో పాటు వేపేసేసుకోవచ్చు. ఇదిగోండి గరం మసాలా పొడి కూడా, ఇది ధనియాల పొడి ఒక స్పూనున్నారనుకోండి. మీకు నాకంటే ఉజ్జాయింపు వేసేసుకుంటున్నాను, మీకైతే స్పూనున్నారండి. అలాగే గరం మసాలా పొడి 1 స్పూను ఇవి వేసేసి, ధనియాల పొడి, మసాలా పొడి, పల్లీల పొడి వేసేసాను. తర్వాత ఈ పేస్ట్, పచ్చి కొబ్బరికాయ జీడిపప్పు పేస్ట్. ఇదిగోండి టమాటాలు ఇవన్నీ వేసాం కదా, ఇప్పుడు ఈ గ్రేవీ కూడా వేసాం కదా, కాసేపు సిమ్లో పెట్టుకొని సన్న సెకను ఉడకాలన్నమాట. హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ పెట్టుకుని కొత్త ఆడుతున్నప్పుడు సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇదిగోండి ఒక పక్కన అవి కూడా వేగుతున్నాయి, తీసి పక్కన పెడతాను. ఇదిగోండి ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటాను కొద్దిగా, ఇది ఉడికేదాకా కొంచెం ఉడికితే సరిపోతుంది. మధ్యలో ఒకసారి తిప్పానండి, టేస్ట్ చాలా బాగుంది. ఉప్పు తక్కువ అనిపించి కొంచెం ఉప్పు వేసుకున్నాను. అలాగే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడకనిచ్చి కట్టేస్తాను అనమాట. కూర అయితే సూపర్ ఉందండి, మిస్ కాకండి. ఫ్రైడ్ రైస్లోకి బగారా రైస్లో కూడా ఈ టైప్ చేరువలా చేసుకుంటే బాగుంటుంది. దింపేసిన తర్వాత నిమ్మకాయ లైట్గా దీని మీద పిండుకుంటే మీకు నచ్చితే, లేకపోతే అసలు ఇలాగే బాగుంది ఆసము. ఇంకొకటి ఏంటంటే టేస్ట్ అయితే అదిరిపోయింది అన్నాను కదా, ఇంకా కమ్మగా ఇంకా బాగా ఎలా అంటే క్రీమ్ ఉంటుంది కదా, విప్పింగ్ అదే మిల్క్ క్రీమ్ ఉంటుంది కదండి, మిల్క్ క్రీమ్ వేసుకోండి లైట్గా, కొద్దిగా ఒక 2-3 స్పూన్లు వేసుకోండి దింపే ముందు, మంచి టేస్ట్ వస్తుంది. లేదా పాలు పోసుకున్న ఒక చిన్న అరగ్లాసు బాగుంటుంది. ఇది మాత్రం మీకు టిప్ కింద చెప్తున్నాను. నేనైతే ఇంక ఇప్పుడు వేయట్లేదు, కానీ ఉంటే ఖచ్చితంగా నేను వేద్దును. మిల్క్ క్రీమ్ ఉన్నా వేద్దును, పాలు పోద్దును. ఇంక ఈసారి పాలు పోయకుండా ఇలా టేస్ట్ చూపిద్దాం పిల్లలకి అని చెప్పేసి ఆల్రెడీ మేము మిల్క్తో టేస్ట్ చేస్తాం, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇంక ఇది మసాలా పొడులు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. నేను చెప్పినట్టు మీరు 1 స్పూన్ అని గరం మసాలా, నేను ఇంట్లో మసాలా పొడి వాడుతున్నాను, మీరు ఏ మసాలా అయినా వాడుకోండి, అది మీ ఇష్టం. నేను ఇంట్లో చేసుకున్న మసాలా వాడుతున్నాను. ఇదిగోండి ఇంకా చికెన్ కూడా వేగిపోయింది కదా, ఇంకా చిన్న వాయి ఉంది పొయ్యి మీద. ఈ వాయి అయిపోయిన తర్వాత ఎగ్ కలిపేసి పక్కన పెట్టుకున్నాను చూసారు కదా, ఎగ్ కూడా వేసేసుకుని మళ్ళీ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు కనబడతాను. రెస్టారెంట్ స్టైల్లో మనం ఇప్పుడు చేసుకుంటున్నామండి. ఎగ్ అయితే చిరిపేసాను, 10 కోడిగుడ్లు అన్నమాట. ఇవి ఉడకాలి, ఇవి కూరగాయలు అన్నీ రెడీ చేసుకున్నాను. ఇదిగోండి గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. 5 మినిట్స్కి డైనింగ్ టేబుల్ మీదకి పట్టుకెళ్ళిపోవడం. బాగుంది కదా, చూడ్డానికి ఎమ్మేమిగా ఉంది, టేస్ట్ కూడా అంతే బాగుంది. ఇంక ఈ సమ్మర్ అంటే చవట్లు కాకుండా ఉండలేము, అక్కడికి నేను తుడుచుకుంటూనే ఉంటున్నాను. అయినా మొహం మీద వేడికి
ఇదిగోండి పొయ్యి దగ్గర ఉన్నాం కదా, మాత్రం చావట్లకు అవ్వకుండా వంటలు అవ్వాలండి. వీలైనంత వరకు సాయంత్రం వంట ఏం పెట్టుకోవట్లేదు. ఇదిగో అప్పుడప్పుడు వీక్లీకి 1 టైం మట్టుకి ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. పిల్లలు ఎప్పుడైనా అడుగుతుంటే చేసి పెట్టడానికని ఇలాగా వంట పెట్టుకుంటున్నాను. ఈ సమ్మర్లో నన్ను అడిగితే వీలైనంత వరకు కొంచెం పోయి వంటగదికి అలా వెళ్ళి ఇలా కనబడేటట్టు ఉండాలన్నమాట. ముందుగా కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్ మొత్తం ఒక వాయిలో వేసేస్తున్నానండి అన్నీని. అదేండి మీకు తెలుసు కదా, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్ వేసేసాను. అలాగే క్యాబేజీ కూడా వేసేస్తున్నాను. బాగా కొంచెం వేగనిద్దాము. కోడిగుడ్డు కూడా పక్కన పెట్టాను. ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఆనియన్స్ కూడా బాగా పడతాయి. ఇవి వేసేసి వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. కొద్దిగా చిల్లీ సాస్ అయితే వేస్తున్నానండి. చూపించినానా దగ్గరగా? ఇంకేం వేయట్లేదు, కొద్దిగా చిల్లీ సాస్ మాటికి వేస్తున్నాను, ఎందుకంటే కారం అది వేయట్లేదు కాబట్టి. అలాగే ఇప్పుడు మనం ఎగ్ కూడా వేసేద్దాము. ఇదిగోండి ఎగ్, చిల్లీ సాస్ వేసేసాను కదా. ఇప్పుడు అలాగే ధనియాల పొడి కొద్దిగా వేస్తున్నాను. అలాగే గరం మసాలా పొడి కూడా కొంచెం వేసుకుంటున్నాను. అంతే, ఇంకెక్కువ ఏం వేయట్లేదు. ఇప్పుడు మనం పెప్పర్ వేసుకుంటే బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇదిగోండి పెప్పర్ వేసేసాను. చికెన్ ముక్కలు కూడా వేసేసాను. ఇప్పుడు కలుపుకుందాం ఒక్కసారి. హై ఫ్లేమ్ మీద పెట్టే కలపాలన్నమాట. ఇవన్నీ బాగా కలుపుకుందాం. మరీ బాగా వెజిటేబుల్స్ కుక్ చేసే అక్కర్లేదు. ఒక హాఫ్ కుక్ అయ్యేటప్పటికి మొత్తం ఇవన్నీ వేసి కుక్ చేసేటప్పటికి కుక్ అయిపోతుంది. లేదనుకోండి మీరు మొత్తం కుక్ చేసేసారనుకోండి, మనకి ముక్కలు కనబడవు, పేస్ట్ అయిపోయి టేస్ట్ బాగోదు అన్నమాట. ఇవన్నీ హై ఫ్లేమ్ మీద పెట్టి మనకి ఇలాగా కుక్ చేసుకోవాలి. చికెన్ ముక్కలు ఇవన్నీ వేసాను కదండి. ఇందులో కూడా ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాను కాబట్టి సరిపోతుంది. కొత్తిమీర కొద్దిగా వేసేసుకుందాం కొంచెం. ఇప్పుడు ఈ రైస్ వేసేద్దాం అందులోకి. రైస్ చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో. మనం ఈ కుక్కర్ మట్టికి భలే ఉపయోగపడుతుందండి అసలు. ఇప్పుడు ఈ రైస్ అంతా వేసేద్దాం. టాస్కే నాకు ఇప్పుడు కలపడం అయితే. ఇప్పుడు ఉందండి అసలు టాస్క్, కలపడంలో ఉంది. నేను ఇప్పుడు 2 గరిటెలు తీసుకుంటున్నాను. మొన్నట్లాగే కలిపేస్తున్నాను. అప్పుడు ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు, ఇప్పుడు అంతే. పైకి కిందకి అంటే అసలు 2 వాయిల కింద చేసుకుంటే బాగుండు. ఇంకా నేను ఒక వాయితోటే ఇంకా చేసేస్తున్నాను. వంటగదిలో ఉడికి ఆగలేకండి ఒక వాయి పెట్టేసాను అనమాట. అంతకుమించి ఏం కాదు. ఇదిగోండి ఆల్రెడీ కొంచెం కాయగూరలో ఉప్పు ఉంటుంది. ఎగ్లో కూడా లైట్గా సాల్ట్ వేసుకున్నాను, ఎక్కువగా అన్నమాట. మనం మళ్ళీ ఒకవేళ సరిపోతే మళ్ళీ వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కింద నుంచి పైకి కలిసేటట్టుగా 2 గరిటెలతో తీసుకుంటే రైస్ చిదక్కుండా వస్తుంది అన్నమాట మనకి. వాడు వచ్చే లోపల నేను ఒకటి వేసానండి, మర్చిపోయాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. చిల్లీ సాస్ వేసేసిన తర్వాత రైస్ వేసే ముందు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. ఎక్కువ ఏం కాదు, ఫ్లేవర్ కొంచెం బాగుంటుందని. మీరు అది వీడియో స్కిప్ అవ్వడం వల్ల మీకు తెలియదు కదా, అందుకని చెప్తున్నాను. ఇదిగోండి ఉప్పు తక్కువ అనిపించింది. కొంచెం మొత్తం అంతా కలిసేటట్టుగా కొంచెం ఇబ్బంది ఉంది. 2 వాయిల కింద చేసుకుంటే అయిపోతుంది, కానీ పొయ్యి దగ్గర ఉండలేక ఒకే వాయిలో అవగొట్టేద్దామని చేశాను. ఇది ఇంచుమించుగా ఒక 8 మందికి సరిపోతుందండి. మా ఇంట్లో కరెక్ట్గా అంతమందే ఉన్నాం కాబట్టి సరిపోతుంది ఎనమండుగురికి. ఇదిగోండి ఇంక అయిపోయింది. డైనింగ్ టేబుల్ మీద పట్టుకెళ్ళిపోదాం. మా వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు అన్నమాట. ఫ్రైడ్ రైస్ అయిపోయింది. చికెన్ గ్రేవీ చూసారు కదా ఎంత బాగుందంటే, అసలు మీకు వీడియోలోకి ఎలా కనబడుతుందో తెలియదు, కానీ చూపుకి బాగుంది. ఏదైనా వండుకునేటప్పుడు చూపుకి టేస్ట్ నోటికి రుచిగా ఉంటే భలే ఉంటుంది కదా. ఇంకా మా వాళ్ళకైతే పెట్టేస్తానండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ అయితేని. వాళ్ళు బయటకు వెళ్ళకుండా చక్కగా అప్పుడప్పుడు రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు బయట ఎక్కువ మక్కువ చూపించుకుంటూ ఉంటారండి. ఆ పర్పస్ మీదే నేను ఎక్కువ ఇంట్లోనే కుకింగ్ చేస్తూ ఉంటాను. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.